నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఫోన్ చరిత్ర ఖచ్చితంగా నేను మీకు చెప్పాలండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఈ ఫోన్ లోనే. అలాగే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను కదా, అది కూడా ఈ ఫోన్ నుంచే అనమాట. ఇది వరకు వీడియోస్ కూడా దీంతోనే తీసేదాన్ని, కానీ ఇప్పుడు తీయట్లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ చూసారు కదా, నేను ఒకటి నొక్కుతుంటే అది ఇంకేవేవో ఓపెన్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకు మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియోస్ అన్ని మొన్నటి వరకు అన్ని ఈ ఫోన్ లోంచే తీసినవి అనమాట. ఇది వరకు ఆల్మోస్ట్ ఈ ఫోన్ కొని నేను 6 years అయిపోతుంది. ఇది వరకు చాలాసార్లు రిపేర్ చేయించాను నేను, మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి సో అలాగా వేరే ఫోన్ నుంచి వీడియోస్ తీస్తూ ఈ ఫోన్ లో ఓన్లీ అప్లోడ్ కే నేను ఈ ఫోన్ అలా యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఈ స్క్రీన్ కూడా ఊడిపోతుంది, ఎప్పుడు ఆగిపోతుంది ఈ ఫోన్ తెలీదు. ముందుగా మీ అందరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ సపోర్ట్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. సో నాకు అంత సపోర్ట్ ఇచ్చినందుకే నా ఛానల్ ఇంకా రన్ అవుతుందండి. మధ్యలో వీడియోస్ గ్యాప్ ఇస్తూ పెడుతున్నా కూడా. సో ఇక ముందు కూడా నన్ను ఇలాగే అర్థం చేసుకొని మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్కరి ఫోన్లో జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా. సో అదే ఈ ఫోన్లో ఉన్న పాస్వర్డ్ నేను మర్చిపోయాను అనమాట. సో ఆ పాస్వర్డ్ లేనిదే నేను నా ఛానల్ని వేరొక ఫోన్లోకి నేను రికవరీ చేసుకోలేను. సో అదే గనక జరిగితే పరిస్థితి ఏంటి? 2 years అండి, 2 years కష్టం అనమాట నా ఈ ఛానల్. చూద్దాం. ఇప్పుడు నేను తీస్తున్న ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేయాల్సింది ఈ ఫోన్లో అనమాట. ప్రెసెంట్ అయితే అప్లోడ్ చేసేస్తాను, చూద్దాం. ఓకే, నా ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.